అది ఎవరు అన్నది అప్పుడే నేను పేర్లు చెప్పను. కోర్టుకి వెళ్తా, దెర్ ఆర్ కోర్ట్స్, దేవుడి దగ్గరికి వెళ్తా. ఐ డోంట్ ఫియర్, ద వరల్డ్ ఫియర్స్ మీ, దట్స్ ఎవిడెంట్. అమెరికా వాళ్ళతోనే యుద్ధం చేసి ఇరాక్, ఇరాన్, సిరియా, సుడాన్ యుద్ధాల కొరకు నేను యుద్ధం చేసినోడిని, ప్రపంచాన్ని ఒడికించి వచ్చినోడిని. నేను ఎవడికి భయపడతాను? నా దగ్గర ఎన్ని ఆయుధాలు, స్పిరిచువల్ వెపన్స్ ఉన్నాయో అన్నీ వాడతాను. మీరు కేసులు వేయొద్దు, ఎమ్మెల్యేలు డిస్క్వాలిఫై చేయొద్దు, స్పెషల్ స్టేటస్ అడగొద్దు, స్టీల్ ప్లాంట్ కొరకు ఫైట్ చేయొద్దు. 8 లక్షల కోట్లు స్టీల్ ప్లాంట్ 4,000 కోట్లకు అమ్మిస్తుంటే ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకి వెళ్ళి స్టే తీసుకొచ్చాను. ఇప్పటికే అమ్మడానికి లేదు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇస్తామని కాంగ్రెస్ మాట ఇచ్చి, బీజేపీ మాట ఇచ్చి ఫెయిల్ అయిపోయారు. కోర్టుకి వెళ్ళాను, డైరెక్షన్ ఇచ్చారు, కౌంటర్ ఫైల్ చేయమన్నారు. సెప్టెంబర్ 24న మరలా కోర్టుకి వెళ్తున్నాను. తెలంగాణలో కామారెడ్డి రైతులకు అన్యాయం జరుగుతుంది, కోర్టుకి వెళ్ళి ఆపాను. అలాగే రైతుల కొరకు, నిరుద్యోగుల కొరకు ఎన్నో పిల్స్ వేసి ఫైట్ చేశాను. ఇప్పుడు మహిళల కొరకు రేప్ కేసు విషయంలో సుప్రీంకోర్టుకి వెళ్తున్నా. హైకోర్టు సీజేకి సుమోటో తీసుకోమని నేను లెటర్ రాశాను. ఆ తర్వాతే వారు సుమోటో తీసుకున్నారు. నా లెటర్ చదివి తీసుకున్నారా, చదవక ముందు తీసుకున్నారా తెలియదు, కానీ నేను లెటర్ పంపిన తర్వాతే. సో నేనేమంటున్నానంటే, ఈ 10 మంది ఎమ్మెల్యేలు చట్ట విరుద్ధంగా చట్ట ప్రకారం బీఆర్ఎస్లో పోటీ చేసి కాంగ్రెస్లో చేరడం. అప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఎలాగైతే బీఆర్ఎస్లో ఇది చట్ట విరుద్ధం, 10th షెడ్యూల్ ప్రకారం. అది నేను రుజువు చేస్తున్నాను కోర్టులో. ఆనరబుల్ కోర్ట్స్ ఆర్ లిసనింగ్ టు ద మ్యాటర్ అండ్ డూయింగ్ ద జస్టిస్, బికాస్ ద కోర్ట్స్ ఆర్ దేర్ ఓన్లీ టు డూ జస్టిస్. అదర్వైజ్ జస్టిస్ డిలేడ్ ఈజ్ జస్టిస్ డినైడ్. సో దేర్ ఫోర్ వీఆర్ ఫైటింగ్. ఇప్పుడు తెలంగాణలో ఉన్నవారు, ఆంధ్రాలో ఉన్నవారు నాకు ప్రత్యేక హోదా కావాలి అన్న ప్రతి ఒక్కరు, ఎందుకంటే కోటి కుటుంబాలకు మంచి జరుగుతుంది, రైతులకి, కోటి నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయి, అందరికీ మంచి జరుగుతుంది. కనుక మీరు తెలంగాణ అభివృద్ధి చెందాలి. 1,15,000 కోట్లు మిగిలిన తెలంగాణ 2014లో ఈరోజు 8 లక్షల కోట్లు అప్పు అవడానికి కారణం ఏంటి? కేసీఆర్ అప్పుడు అప్పు చేశారు, ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇప్పుడు అప్పు చేస్తున్నాడు.